ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభుని యేసుక్రీస్తు వారి శుభనామలో మీకందరికీ, సేవకులందరికీ, చేరుకుడు వచ్చినందరికీ వందనాలండి. ఈరోజు మరి దేశంలో అలాగే ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ మనకు తెలుసు గనక ఈ యొక్క యుద్ధాలు, భయంకరమైనటువంటి పరిస్థితులను బట్టి ఈ విధ్వంస నిరోధక విజ్ఞాపన ప్రార్థన, యుద్ధాలు ఆపబడి సమాధానం కొరకు, శాంతి కొరకు, ఆ యుద్ధ ప్రభావం వలన బాధపడుతున్న పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దబడ్డ కొరకు, మరి ఎంతోమంది బలైపోతున్నటువంటి వారి కొరకు, శాంతి కొరకు మనం ప్రార్థన చేద్దాము. అందుకొరకే మనం అందరూ కూడా ఇక్కడ సమకూడి ఉన్నాము. ప్రార్థనతో ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమామయుడానికి స్తోత్రాలు నాయన, కరుణామయుడా మీకు స్తోత్రాలు నాయన, ఆది సంభూతుడా మీకు స్తోత్రాలు నాయన, ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రాలు నాయన, కనికర పూర్ణుడా మీకు స్తోత్రాలు నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు, వందనాలు నాయన. అయ్యా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవానికి స్తోత్రాలు నాయన. అయానికి స్తోత్ర, క్షేమమునిచ్చువాడా నీకు స్తోత్రము నాయన, శాంతి ప్రదాత మీకు స్తోత్రములు నాయన, ఆదరణకర్త మీకు స్తోత్రాలు నాయన, మంచి దేవుడానికి స్తోత్రాలు నాయన, మహా సహాయకుడానికి స్తోత్రాలు నాయన, మహాఘనుడానికి స్తోత్రములు నాయన, మహోన్నతుడానికి స్తోత్రములు నాయన, రాజులకు రాజానికి స్తోత్రాలు నాయన, ప్రభులకు ప్రభావానికి స్తోత్రాలు నాయన, గొప్ప దేవుడానికి స్తోత్రాలు నాయన, సమాధానకర్తానికి స్తోత్రాలు నాయన. అయ్యా, గొప్ప దేవానికి స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమ కలిగిన మా తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా మంచి యేసయ్య, మీ ఘనమైన పాదములకి వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. మీ పరిశుద్ధ పాదములకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, అయ్యా ఇదిగో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ లో దైవ సేవకులంగా మేమందరం కూడా నీ పాదముల చెందక మేము వస్తున్నాము నాయన. అయ్యా ఇదిగో తన్ని దీవించండి నాయన, మా మొర ఆలకించండి నాయన, మా ప్రార్థనను ఆలకించండి నాయన. అయ్యా ఇదిగో తని ప్రభువా, ప్రపంచంలో జరుగుతున్నటువంటి నాయన ఈ యుద్ధములను గురించి, యుద్ధ సమాచారముల గురించి మేము వింటున్నాయన. ఇదిగో ప్రభువా, నీ సేవకులంగా ప్రభువా, నీ పిల్లలంగా ప్రభువా, నీ పాదముల చెంత ప్రార్థించడం నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని నీ పాదముల చెందక మేము వస్తుంటుండగా నాయన, అయా ఈ దినమున చేయబడుతున్నటువంటి ప్రార్థన ఒకసారి దృష్టించండి నాయన. మా ప్రార్థనలు ఆలకించని, విజ్ఞాపన ఆలకించని, ఆర్తనాదమును ఆలకించండి నాయన. అయా ఇదిగో ప్రభా, ప్రతి ఒక్క నాయన పరిస్థితులు చక్కదిద్దబడినట్లుగా మీరు సహాయం చేయండి నాయన. అయా ఇదిగో తని ప్రభువా, మా ప్రార్థన ప్రతిఫలము దయచేయండి. ఆదినంత వరకు మీరు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమం అంతట్లో కూడా నీ సన్నిధి ఇక్కడ ఉంచండి నాయన. నీ కను దృష్టి ఇక్కడ నిలపండి నాయన. చెవికి మా మొరాలకించని నాయన, సహాయము జరిగించు నాయన, కార్యములు జరిగించు నాయన, అద్భుతములు జరిగించు నాయన, మేలు కలుగ చేయనాయన, క్షేమం కలుగ చేయనాయన, సహాయము దయచేయమని యేసయ్య పుణ్య నామం అతి వినింగడి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన
నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా. నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. ప్రభువుని వలన పొందినయి, ప్రభువాని వలన పొందినయి పరిచర్యనంతయు తుది వరకు కృపలో ముగించదా, పరిచర్యనంతయు తుది వరకు కృపలో ముగించదా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. ఇహ పరమందున నీవే నాకని, ఇహ పరమందున నీవే నాకని, ఇక ఏదియో నాకు అక్కరలేదని, స్వాస్యమే నీవని, ఇక ఏదియో నాకు అక్కరలేదని, స్వాస్యమే నీవని. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆర్గనైజింగ్ మెంబర్స్ వచ్చి పాడబాడి ప్రభు నామని మహింపరుస్తారు. హల్లెలూయా. కృపాక్షేమము శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు దయచేవాడు అనే పాట పాడుకుందాం. నా ప్రార్థన ఆలకించువాడు అని పాట పాడుకొని ప్రభు నామాన్ని గణపరుచుకుందాం, ప్రభు నామాన్ని స్తుతించుకుందాం. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశి నీ కృపలోనే పరవశించనా.
మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు పదిల పరచితిని నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు పదిల పరచితిని ఘోర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా
బూర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైనది ఉపకారములు తలంచుతూ అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా మహోన్నతమైనది ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే 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 పరవశించనా మహోన్నతమైన ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే 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 పరవశించనా హల్లెలూయా హల్లెలూయా. చక్కని పాట పాడి ప్రభు నామాన్ని కనపరిచిన ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులందరికీ నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. లైవ్ వీక్షిస్తున్న వారందరూ గమనించండి. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ వారి ఆధ్వర్యంలో విద్వాంస నిరోధక విజ్ఞాపన ప్రార్థన కూడిక ప్రారంభించడమైనది. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా త్వరపడి హోసన్నా మినిస్ట్రీ జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభు నామమున మీ అందరికి కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరొక పాట పాడుకుందాం. మన మధ్యన యూడబ్ల్యూపీఎఫ్ కమిటీ వారు వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని గణపరచాలని వారికి ఆహ్వానం తెలియజేస్తున్నాం. యూడబ్ల్యూపీఎఫ్ వారు. Thank you, Jesus. Praise the Lord. Hallelujah. हे प्रभु येसु हे प्रभु येसु हे प्रभु देवसुता सिल्वधरा पापहरा शांतिकरा हे प्रभु येसु हे प्रभु येसु शांति समाधानाधिपति शांतमुलो प्रशांत निधि शांति समाधानाधिपति शांतमुलो प्रशांत निधि शांति स्वरूप जीवन दीप शांति स्वरूप
తొలకరివానగ కురిసే గదా మలమల మాడిన మానవ హృదయం మలమల మాడిన మానవ హృదయం కలకలలాడే గదా సిల్వదరా పాపహరా శాంతికరా हे प्रभु येसु हे प्रभु येसु దేవుని బాసిన లోకములో చావు ఏకాపురముండే గదా దేవుని బాసిన లోకములో చావు ఏకాపురముండే గదా దేవునితో సాఖ్యమును జగతికి దేవునితో సాఖ్యమును జగతికి వినిరితివి గదా సిల్వధరా పాపహరా శాంతికరా हे प्रभु येसु हे प्रभु येसु కల్లువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా కల్లువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా కలుషయడారిలో కలువలు పూయుండ కలుషయడారిలో కలువలు పూయుట సిలువ విజయము గదా సిల్వధరా పాపహరా శాంతికరా हे प्रभु येसु हे प्रभु येसु हे प्रभु देवसुता सिल्वधरा पापहरा शांतिकरा हे प्रभु येसु हे प्रभु येसु తప్పములు తరచిన నిన్నే గదా జపములు కొలచిన నిన్నే గదా తప్పములు తరచిన నిన్నే గదా జపములు కొలచిన నిన్నే గదా విఫలులు చేసిన విజ్ఞాపనలకు విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే గదా సిల్వధరా పాపహరా శాంతికరా हे प्रभु येसु हे प्रभु येसु దేవుని వాసిన లోకములో చావు ఏకాపురముండే గదా దేవుని వాసిన లోకములో చావు ఏకాపురముండే గదా దేవునితో సాఖ్యంబును జగతికి దేవునితో సాఖ్యంబును జగతికి వినిలితివి గదా సిల్వధరా పాపహరా శాంతికరా हे प्रभु येसु हे प्रभु येसु కాళి సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే గదా కాళి సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే గదా కలమయుడగు సాతాను ని గర్వము కలమయుడ
గర్వము ఖండనమాయే గదా సిల్వధరా పాపహరా శాంతికరా हे प्रभु येसु हे प्रभु येसु हे प्रभु देवसुता सिल्वधरा पापहरा शांतिकरा हे प्रभु येसु हे प्रभु येसु హల్లెలూయా. చక్కని పాట పాడి ప్రభు నామాన్ని గణపరిచిన యూడబ్ల్యూపీఎఫ్ కమిటీ వారికి 2 వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థనలు మనం కొనసాగుదాం. అందరము తలలు వంచినట్లయితే విద్వాంస నిరోధక విజ్ఞాపన ప్రార్థనలు మనం కొనసాగుదాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. ప్రార్థన ఆలకించువాడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. కార్యములు సఫలపరచువాడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడైన మా దేవునికి కార్యం సఫలం చేయు దేవునికి మనం అందరం ఏక మనసుతో ఏక ఆత్మతో ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన ఆలకించువాడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. మా ప్రార్థన ధూపం వలె నీ సన్నిధానానికి చేర్చుకొనివాడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతికూల పరిస్థితులన్నింటినీ కూడా లయపరచువాడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరము ఏక మనసుతో ఏక ఆత్మతో భారముతో ప్రార్థన చేద్దాం. ప్రతికూల పరిస్థితులన్నింటినీ తొలగింపబడినట్లుగా ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండకుండా అందరము స్వరాలు తెరుస్తూ ప్రార్థన చేద్దాము. బిగ్గరగా ప్రార్థన చేద్దాము. మొరపెడుతూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రాజా నీకే వందనాలు 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 తండ్రి. అయ్యా మీరు సహాయం చేయండి సహాయం చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. కొండల తట్టు మా కనులు ఎత్తుచున్న మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినయా? నీ వల్లనే మాకు సహాయం కలిగింది తండ్రి. నీవే మా కొండ, నీవే మా ఆశ్రయము, నీవే మా దుర్గమై ఉన్నావు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సమయంలో మన మధ్యన ఉన్న దైవజనులు సమూయేల్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ యొక్క విద్వాంస నిరోధక విజ్ఞాపన ప్రార్థన కూడికల్లో ప్రార్థనలు మనం కొనసాగుదాం. మధ్య దైవజనులు సమూయేల్ గారు ప్రార్థన చేస్తారు. జరుగుతున్న పరిస్థితుల రీత్యా ప్రతికూల పరిస్థితులు తొలగింపబడినట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుల స్తోత్రం. జీవగల దేవ స్తోత్రం. జీవాధిపతి స్తోత్రం. లోకరక్షక స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా అనువాడా అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబులు దేవ, మాకు చాలని దేవ, తోడుగా నీడగా అండగా ఆశ్రయపురముండి దినదినం నీ బలిష్టమనే రెక్కల నీడలో దాచి నీ సన్నిధి కాంతిలో యూపీఎఫ్ స్తోత్రం అవి ఉద్యోగ ఓటలు కలిగిన బావులుగా మార్చినందుకు స్తోత్రాలు తెలుస్తుందా. ప్రతి విధమైన పరిస్థితుల్లోనైనా ఏ విషయంలోనైనా ప్రార్థన చేయగలిగిన ప్రార్థనాత్మను, ప్రార్థన శక్తిని, ప్రార్థన బలాన్ని, ప్రార్థన అభిషేకాన్ని, ప్రార్థన ఆ ఉద్యమాన్ని, ఆ శాంతిని, సమాధానాన్ని పొందుకోవడానికి కావలసిన కృపను వాత్సల్యతను ఇంతవరకు అనుగ్రహించిందా. యూపీఎఫ్ ద్వారా ఎన్నో కార్యాలు అద్భుతములు ఆశ్చర్యకరం చేసి ప్రభా ఈ పరిచర్యను మీరు అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ ప్రభా ప్రతి పరిస్థితులు నడిపిస్తున్న విధానం బట్టి యేసురాజ్యాన్ని నీకే వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. జీవగల దేవ స్తోత్రం. జీవాధిపతి స్తోత్రం. లోకరక్షకుడు స్తోత్రం. నిన్న నేడు ఏకరీతి ఉన్నవాడను అనువాడను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబుల దేవుడును, మీకు చాలని దేవుడును, ఏ పరిస్థితి నేను మార్చగలిగిన వాడు కాలాలు సమయాలు సమస్తం నా స్వాధీనంలో ఉన్నాయని వాగ్దానం చేసిన వాగ్దాన వీరుడైన దేవా
నీ గణనామాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి, నీ వాత్సల్యతను బట్టి, నీ కరుణా కటాక్షాన్ని బట్టి నీకే హృదయపూర్వక వందనాలు, కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అయా దైవజనుల దేవ స్తోత్రాలైనా ఈ ప్రత్యేకమైన విధ్వంసకరమైన పరిస్థితుల గురించి ప్రార్థన చేయడానికి దేవా ఒక ప్రత్యేకమైన దినాన్ని ఏర్పాటు చేసేది స్తోత్రాలైనా. దైవ సేవకులందరూ కలిసినైనా మీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, మీ సన్నిధిలో మొరపెట్టుకోవడానికి, మీ సన్నిధిలో రోధించడానికి ఇచ్చిన ఈ గొప్ప ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకే హృదయపూర్వక కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. కార్యము చేయగలిగినవాడు, అద్భుతములు చేయగలిగినవాడు, ఆశ్చర్యకార్యములు చేయగలిగినవాడు, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదాని చెప్పిన రీతిగా స్తోత్రంగా అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయగలిగిన సజీవుడైన దేవుడిని మొరపెడుతున్నాం. మేము అందరం కలిసినైనా ఆ మేడగదిలో ఒకే ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు చూడగలిగారు నాయన. ఈ దినం కూడా స్తోత్రం ఈ ద్వారా చేస్తున్న ఈ ప్రార్థన ప్రపంచ దేశాల నెమ్మది, శాంతి, సమాధానం సమకూర్చబడును గాకనైనా. ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మాడును గాకనైనా. స్తోత్రం యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తుందా. మీకు అసాధ్యమైంది ఏమి లేదు నైనా. మీరు మాట మాత్రం సెలవిస్తే చాలనైనా. హృదయాలు మార్చగలవాడు, అంతరంగాలు మార్చగలవాడు. అయ్యా గొప్ప అద్భుతములు, ఆశ్చర్యకార్యములు చేయగలిగాడు దేవుడు కనుక స్తోత్రాలు చెల్లిస్తుందా. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తుందా. మా ప్రపంచమంతా స్తోత్ర ప్రపంచంలో ఉన్న 240 దేశాలుదా శాంతి సమాధానంతో ఉండడానికి సహాయం చేయందా. అపవాది యొక్క కోట కూడా లేస్తున్నాములు కూలిపోవును గాకనైనా. అన్నాడు యాజకులంతా దేవ స్తోత్రం ఎరుకో చుట్టూ ప్రదర్శన చేసినప్పుడు ఏ విధంగా ఎరుకో కోట గోడలు కూలిపోయాయో, నీకు విరోధమైంది, నీకు వ్యతిరేకమైంది అపవాదికి కోట గోడలు ఏసునామలో కూలిపోవును గాక. దుష్టుడు యొక్క క్రియలు ఏసునామలో లయమవును గాక. సాతాను చేస్తున్న పన్నాగములను కూడా యేసు రక్తములో కడగబడును గాక. దేవ స్తోత్రంనైనా యేసు రక్తము ప్రతి పాపం నుంచి, ప్రతి శాపము నుంచి, ప్రతి విధమైన నేను నాదనేది ఎక్కడ కనబడకుండా జీవగల దేవుని యొక్క సన్నిధి ఈ దేశం అంతా కనబడును గాక. ప్రభావ స్తోత్రాలు చెల్లిస్తుందా. ప్రతి ఒక్కరికి నెమ్మది ఇచ్చామని ప్రార్థన చేస్తున్నాం. గాయపడిన వారి దేవ స్తోత్రం మీరు ఓదార్చమని ప్రార్థన చేస్తున్నాను అయినా. ఎంతమంది గాయాలు పడి దేవ స్తోత్రం నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక, భయంతో భయం అంచులుదా అయా నలిగిపోతున్నారు దేవ స్తోత్రాలైనా. వారందరూ మీరు ఓదార్చమని ప్రార్థన చేస్తున్నానైనా. మీ లేఖనాలు ఒకటే మాట ఇచ్చారు, సెలవు ఇచ్చాను అయినా. భయపడకు, మీ పక్షాన దేవుడై ఉన్నానని చెప్పావు దేవ స్తోత్రం. అన్ని విషయాల్లో, అన్ని కాలాల్లో, అన్ని పరిస్థితులు చాలా దేవుడు గుండె దేవ స్తోత్రాలైనా. అయ్యా నాయన స్తోత్రాలు అయ్యా. గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు, అద్భుతం చేయగలిగిన దేవుడు, ఆశ్చర్యకార్యములు చేయగలిగిన దేవుడు, ఊహకందని కార్యములు చేయగలిగిన దేవుడు, దొడ్డ కార్యములు చేయగలిగిన దేవుడు, ఉన్నతమైన కార్యములు చేయగలిగిన దేవుడు, గంభీరమైన కార్యములు చేయగలిగిన దేవుడు, చరిత్రనే తిరగరాయగలిగిన దేవుడు, సుచరిత్ర కలిగిన రారాజు, యువరాజు, యువదాగోత్రము, రోషం కలిగిన, పౌరుషం కలిగిన ప్రాణప్రియుని యొక్క పాదాల సన్నిధిలో దేవా రోధిస్తున్నావునైనా, విలపిస్తున్నావునైనా. అయ్యా మా శక్తి ద్వారా, మా భక్తి ద్వారా కాదు కానీ దేవా, జరుబేలు అంటారు కేవలం దేవా మీ ఆత్మ ద్వారా కార్యం జరుగును గాక. మీ ఆత్మ ద్వారా కార్యం జరుగును గాక. మీ ఆత్మ ప్రజల్లో ఏలుబడి చేయును గాక. మీ సన్నిధి ప్రజలు ఏలుబడి చేయును గాక. అయ్యా నాయన మీకు వందనాలు చెల్లిస్తుందా. దేశాల్లో శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని కలుగు చేయమని ప్రార్థన చేస్తుందా. ఏ దేశంలో శాంతి సమాధానం కోల్పోయావు, ఏ దేశంలో నెమ్మది లేని పరిస్థితులు ఉన్నాయి, ఏ దేశంలో కరువు విలైతాండం చేస్తున్నారు, ఏ దేశంలో విధ్వంసమైన కార్యములు జరుగుతున్నాయో అవన్నీ కూడా యేసు నామములో దూరం అవును గాకనైనా. మీ నామానికి మహిమ కలుగును గాకనైనా. ప్రజల్లో ఉన్న అలజడి, గలిబిలి, కలవరాలన్నీ కూడా యేసు నామములో దూరం అవును కాకనైనా. స్తోత్రుదా. అయ్యా నాయన ఈ లోకానికి మీరు వచ్చింది శాంతిని ఇవ్వడానికి వచ్చారు, సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చారు, ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చారు, ఐశ్వర్యం ఇవ్వడానికి వచ్చారు. ఆపవాది యొక్క బంధకాల నుంచి విడిపింపడి పరిశుద్ధత కలిగిన దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి ప్రతి ఒక్క మానవుని మీరు ఏర్పాటు చేసుకున్నారు కనుక స్తోత్రుదా. మానవులు ఉన్నదా స్తోత్రుదా. అపవాది కలిగిస్తున్న శోధన క్రియలని కూడా యేసు నామములో తొలగింపబడును గాకనైనా.
ఎక్కడ నాది నేననేది కనపడకుండా ఉండునుగాకనైనా, ఇక్కడ నీకు మహిమ వచ్చునుగాకనైనా ప్రభా. నాడు దేవ ప్రజలందరూ దేవ స్తోత్రం మీ సన్నిధులు నినివే పట్టణ ప్రజలు దేవ ఏ విధంగా దేవ స్తోత్రం దేవ అయా 120,000 మంది దేవ స్తోత్రం పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు అయినా ఆ భయంకరమైన పరిస్థితుల నుంచినైనా, ఆ భయంకరమైన స్థితి నుంచినైనా, ఆ ఉగ్రత నుంచి తప్పించి దేవ నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఏ విధంగా ప్రసాదించారో అదే విధంగా ప్రపంచ దేశాలంటే కూడా మీ శాంతి నెలకొలుగును గాక, సమాధానం నెలకొలుగును గాక, ఐక్యత నెలకొలుగును గాక, ప్రేమ నెలకొలుగును గాక. అయ్యా మీ ప్రేమ ప్రతి ఒక్కరిలో దేవ స్తోత్రం జీవగల దేవునన్న అయ్యా నేనే మార్గమును సత్యమును జీవమని చెప్పారు కనుక దేవ సత్య మార్గంలో, జీవ మార్గంలో, శాంతియుతమైన మార్గంలో జీవగల దేవుని యొక్క సన్నిధిని ప్రజలు అనుభవించాలి ప్రభా. స్తోత్రాలైనా అయ్యా అపాధి కోటగోడలను కూడా ఏసునామలు కూలిపోయినట్టుగా సహాయం చేయండి. నాకు విరోధంగా లేసి ఆయుధం కూడా వర్దలదని చెప్పావు. మీకు వ్యతిరేకంగా ఏది పని చేయడానికి లేదు, మీకు విరోధంగా ఏది పని చేయడానికి లేదు. మీకు దేవస్తోత్రం మీ మాట మాత్రం సెలవిస్తే చాలు నాయన. అయ్యా రాతి లాంటి గుండెలు సైతం మాంసముద్రంగా చేయగలిగిన సజీవుడైన దేవుడు కనుక స్తోత్రాలు చెల్లిస్తుంది. అసాధ్యమైనది సాధ్యంగా మార్చగలిగిన దేవుడు కనుక శాస్త్రాలు సహితం తల క్రిందులు చేయగలిగిన వాడు కనుక దేవ స్తోత్రాలు చెల్లిస్తుందా. మీ నామలో ప్రార్థన చేస్తున్నావునైనా, అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నావునైనా. దైవజనులు అందరూ దేవ మీ పాదాలు మొర పెట్టుకుంటున్నాం దేవా. మేము అన్నపానములు దేవ సుఖభోగం లేదు కోరుకోవటం లేదు కానీ దేవా మా దేశంలో శాంతి కావాలని కోరుకుంటున్నావునైనా, మా దేశంలో నెమ్మది కావాలని కోరుకుంటున్నావునైనా. ప్రజలందరూ కూడా సంతోషంతో ఆనందంతో దేవ స్తోత్రం అయ్యా ఈ శ్రమ దినాల్లో దేవ జీవగల దేవుని వెంబడించాలని ఆశతో దేవ మొరపెడుతున్నాం దేవ స్తోత్రం పెద్దల దేవ స్తోత్రాలైనా అయ్యా యూపీఎఫ్ ద్వారా దేవ స్తోత్రాలైనా అయ్యా నాయన రవి ప్రసాద్ అయ్య గారు ఏదైతే నిర్ణయించారో ప్రార్థన విషయాలు అవన్నీ కూడా ఏసునామములో విధ్వంసకరమైన పరిస్థితులన్నీ కూడా ఈ దినమనిచ్చే చక్కబడును గాక, ఈ దినమనే కార్యము జరుగును గాక, ఈ దినమని నెమ్మది, శాంతి, సమాధానం ప్రపంచ దేశాలన్నింటిలో కూడా నెలకొల్పబడును గాక. మీ హస్తం ప్రతి ఒక్క హృదయంలో ఏలుబడి చేయను గాక. మీ సన్నిధి, మీ పరిశుద్ధ ఆత్మ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నది. మీ ఆత్మ ద్వారా ఏదైనా చేయగలరు. ఎలాంటి కార్యమని చేయగలిగిన దేవుడు కనుక స్తోత్రాలు తెలుస్తా. ఏది అడ్డుగా ఆటంకం పండుకుందో అవన్నీ కూడా తొలగించమని ప్రార్థన చేస్తుందా. అయ్యా ప్రజలకు నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి, ఐక్యత దయచేయండి, ప్రేమ దయచేయండి. విరోధ స్వభావం, అసూయ స్వభావం అయ్యా నాయన అజ్ఞానంతో కూడిన ఇకలోక సంబంధమైన అయ్యా సాతాను ఉచ్చులో పడిపోకూడదా. స్తోత్రం ప్రతి ఒక్కరిదా స్తోత్రం శాంతితో, సమాధానంతో, సంతోషంతో, ఆనందంతో అయ్యా స్తోత్రం నాకు వ్యతిరేకమైంది ఏది కూడా నిలవదని చెప్పేదా. మీరే ప్రతి ఒక్కరికి ఆశ్రయపురంగా ఉండమని ప్రార్థన చేస్తున్నానైనా, ఆశ్రయపురంగా ప్రతి ఒక్కరిని మార్చమని ప్రార్థన చేస్తుందా. అయ్యా ప్రతి ఒక్కరికి కృపాక్షేమలు ఎంట వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధులను శక్తిని, బలాన్ని ప్రజలందరూ కూడా అనుభవించడానికి అయ్యా ప్రజలు బీపించం అయ్యా భయంకరమైన విధ్వంసమైన పరిస్థితులు తల్లడిల్లిపోతున్నాడు. మరణ భయంతో భీతి వెళ్ళిపోతున్నదా, భయంతో, ఆందోళనతో, గలిబిలితో, కలవరాలతో నింపబడిన ప్రతి హృదయం మీరు చెప్పారు యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయంలో కలవరపడని ఇక్కడి దేవుని యందు విశ్వాసం ఉంచును, తండ్రి యందు విశ్వాసం ఉంచును, నా యందు విశ్వాసం ఉంచునని చెప్పేదా. అయ్యా నాయన స్తోత్రాలు ప్రతి ఒక్కరిదా స్తోత్రుదా సిద్ధపాటు కలిగిదా. అపవాది అంత్యక్రీస్తు యొక్క అయా స్తోత్రుదా దుష్టుడి యొక్క పరిపాలనలో ఎవరు పడిపోకుండా, అపవాదికి బానిసలైపోకుండా ప్రతి ఒక్క మోకాలు మీ సన్నిధిలో ఒంగునుగా, ప్రతి నాలుకని స్థిరించినట్టుగా సహాయం చేయమని. ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరే తోడుకుని మా దేశానికి, మా రాష్ట్రానికి, ప్రపంచ దేశాలన్నీ భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి, దేశాలకు నెమ్మది, శాంతి సమకూర్చారు నమ్ముతూ అన్ని కార్యాలు తోడుకుని మీ నామానికి మేము తీసుకొచ్చుకొని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి దేవుడు కార్యములు సఫలపరచబోతున్న దాన్ని బట్టి దేవుడి నామానికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్ర ప్రతికూల పరిస్థితులను కూడా దేవుడు తొలగించబోతున్న దాన్ని బట్టి దేవుడి నామానికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం. ప్రార్థనలో నడిపించిన దైవజనులు శామ్యూల్ గారికి 2 వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఒక పాట పాడుకొని ప్రభు నామాన్ని కనపరుచుకు మా మధ్యన దైవజనులు సిడి పాల్ గారు వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని కనపరచాను వారికి ఆహ్వానం తెలియజేస్తున్నాం. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. మరో పాట పాడుకుందాం. హల్లెలూయా యేసయ్యా, మహిమా ఘనత నీకే యుగయుగముల వరకు
యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను నిలిపావు, దానియేలు ప్రార్థించగా సింహపన్నులను మోసావనే పాట పాడుకుందాం. హల్లెలూయా యేసయ్యా, మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. హల్లెలూయా యేసయ్యా. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను నిలిపావు, దానియేలు ప్రార్థించగా సింహపు నోళ్లను మూశావు. మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించావు, ఏలియా ప్రార్థించగా వర్షమును నిలిపించితివి. మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. పౌలు శీలలో స్తుతించగా చెరసాల పునాదులు కదిలించావు, ఇశ్రాయేలు స్తుతించగా ఎరుకో గోడలను కూల్చావు. పౌలు శీలలో స్తుతించగా చెరసాల పునాదులు కదిలించావు, ఇశ్రాయేలు స్తుతించగా ఎరుకో గోడలు కూల్చావు. మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. హల్లెలూయా యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనస్సుని, ఆత్మని, దేహాన్ని ఏకాగ్రతలోనికి తెచ్చుకుందాం. మనోదేహాత్మల ఏకాగ్రతలోనికి వెళ్దాం. ఈవేళ మనం జరుపుకుంటూ ఉన్న ఈ విజ్ఞాపన ప్రార్థన భారభరితమైంది. సంప్రదాయబద్ధంగా లేదా రొక్కుబడిగా ఏదో ఒక కార్యక్రమాన్ని జరిపించాము అనే విధంగా కాకుండా గుండెలు పగిలేలాగా ఆత్మలో రోదిస్తూ విధ్వంసంలో బాధపడుతూ ఉన్న వారితో మన హృదయాలను కలుపుకుందాం. విధ్వంసాన్ని నేను మొదట సిలువలోనే చూస్తాను. ఒకసారి అక్కడికి వెళ్దాం. ఆ గొల్గొతా శిఖరం మీదకి సిలువలో వేలాడుతూ ఉన్న ప్రభువారి దగ్గరికి వెళ్దాం. ఆత్మదేవుని ఆరాధించే ప్రజలందరూ కలిసి
ఆత్మదేవుని ఆరాధించే ప్రజలందరూ కలిసి కుమారుణ్ణి ధ్వంసం చేయటానికి శిలువ మీద నిలువబెట్టారు. చిత్రమైన పరిస్థితి. ఆత్మదేవుని ఆరాధకులందరూ కుమారుణ్ణి శిలువ మీద వేలాడదీశారు. ఎవరు ఎవరిని ధ్వంసం చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఇంకొంచెం ఆ పరిసర ప్రాంతాల్లోనికే వెళ్ళి ఆలోచించేద్దాం. స్వర్ణ దేవాలయంలోని తండ్రి సన్నిధి జరుగుతూ ఉన్న దాన్ని అంతటినీ గమనిస్తూనే ఉంది. అదే ప్రాంగణం. తండ్రి కుమారుల సంబంధం మళ్ళీ సిలువలో నెలకొనే ఉంది. ఆత్మదేవుని సన్నిధి స్వర్ణ దేవాలయం నిలయం కాబట్టి అక్కడ ఉంది. కుమారునికి తండ్రికి మధ్య సంబంధం అలా నెలకొనే ఉంది. విధ్వంసం జరుగుతూనే ఉంది. విధ్వంసాన్ని పలు రకాలుగా అక్కడున్న ప్రజలు గమనిస్తూ ఉన్నారు. విధ్వంసాన్ని చూచి హేళన చేసేవాళ్ళు ఉన్నారు. విధ్వంసాన్ని చూచి పట్టి పట్టనట్లు తలలూచుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. విధ్వంసాన్ని తట్టుకోలేక రోధిస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అయినా జరుగుతూనే ఉంది విధ్వంసం. అక్కడి నుంచి క్రీస్తు తత్వంలోనికి వెళ్దాం. విధ్వంసంలో నుంచి క్రీస్తు తత్వంలోనికి వెళ్దాం. అంతటి విధ్వంసం జరుగుతూ ఉంటే దానిలో ఆయన స్వయంగా సమీధగా నిలబడి ఉంటే ప్రపంచ విధ్వంసాన్నంతటినీ తన భుజస్కంధాల మీద లేక తన దేహంలో నిలుపుకొని ఒక్కొక్క నెత్తుటి బొట్టు జారవేస్తూ ఉంటే అక్కడ క్రీస్తు తత్వాన్ని ప్రకటిస్తాడు. తండ్రి, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదయ్యా, వీళ్ళని క్షమించు. అది క్రీస్తు తత్వం. ఇవాళ మనం ఇందుకోసం వచ్చాం ఇక్కడికి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు అనే ఆ వాక్యాన్ని మనం ఎత్తిపెట్టుకొని ఆయన మనసు సిలువలో ఎలా ప్రతిధ్వనించిందో, విధ్వంస ప్రక్రియలో ఆయన హృదయ స్పందన ఎలా ఉందో, మళ్ళీ తండ్రి కుమారుల సంబంధం సంభాషణ ఎలా ఉందో దాన్ని మనసులో పెట్టుకొని మనోదేహాత్మలన్నింటినీ కూడా ఆ విధ్వంస ప్రక్రియలో లగ్నం చేసుకొని జరుగుతున్న పరిస్థితులన్నింటినీ మనం ముందుంచుకొని, తండ్రి ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నారో నీకే తెలుసు, వీళ్ళకి తెలియదు. వీళ్ళని క్షమించు. క్షమించు అనే దానికి మళ్ళీ ఆవల ఇంకొక మంచి పదం కూడా ఉంటుంది, మంచి భావన కూడా ఉంటుంది. తండ్రి వీళ్ళని ప్రేమించు. అంతే. క్షమాపణ, ప్రేమ, ఈ రెండింటినీ మనం ముందుంచుకొని విధ్వంసం చేసే వాళ్ళకి, విధ్వంసంలో బాధింపబడే వాళ్ళకి, పట్టి పట్టనట్లు ఉన్న వాళ్ళకి, విధ్వంసం ద్వారా వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళకు కూడా, విధ్వంసం ఒక వ్యాపారం, విధ్వంస వ్యాపారాన్ని చేసుకుంటున్న వాళ్ళ కోసం, వీళ్ళందరి కోసం ఏమనొద్దు. దేవా వీళ్ళని క్షమించు, వీళ్ళని ప్రేమించు, ఆ క్రీస్తు తత్వాన్ని మాలో ఉంచు.
దానికోసం ప్రార్థన చేద్దాం. మామూలు భారభరితమైన ప్రార్థన, మామూలుగా చేసుకునే ప్రార్థన కాదు. గుండెలు పగలగొట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీరు కూడా ఏకీభవించి చేయాలి. ఇప్పుడు ఒక సూత్రీకరణ, దీనికి సంబంధించి సూత్రీకరణ. యుద్ధం అనే పదం వాడొద్దు. ఎందుకంటే ఆ పదం ఇప్పుడు సంకుచిత అర్థంలో ఉంది. ఆ పదం ఇప్పుడు స్వార్థ అర్థంలో, సంకుచిత అర్థంలో ఉంది. అందుకని యుద్ధం అనే పదాన్ని వాడొద్దు. విధ్వంసం అనే పదాన్ని వాడదాం. విధ్వంసం అంటే దానివల్ల జరిగే పరిణామం అదే. విధ్వంసం అనే పదాన్నే వాడదాం. ప్రార్థన చేసేవాళ్ళు గమనించండి, మనసులో ఉంచుకోండి. యుద్ధం అనే పదాన్ని ఉచ్చరించొద్దు. ఎందుకంటే మనం ఆరాధించే మన ప్రభు, మనల్ని ప్రేమించి మన కొరకు తన రక్తాన్ని ధారపోసిన మన ప్రభువు మనకు నేర్పింది క్షమాపణ, ప్రేమ. ఈ రెండే. ఆ రెండింటినే ప్రతిధ్వనింపజేద్దాం. తర్వాత ఎక్కడ వ్యక్తుల పేర్లు, ప్రాంతాల పేర్లు ఉచ్చరించొద్దు. వ్యక్తుల పేర్లు ఎవరన్నా కానీ, నాయకులు కానీ ఎవడ కానీ, వ్యక్తుల పేర్లు మనకొద్దు, ప్రాంతాల పేర్లు మనకొద్దు. ఎవరు తీర్పు తీర్చొద్దు. ఎవడిది న్యాయం, ఎవడిది అక్రమం అని తీర్పు తీర్చొద్దు. ఎందుకంటే విధ్వంసం చేసే ఎవడైనా మంచోడు కాదు. విధ్వంసానికి పాల్పడేవాడు ఏ పక్షానికి చెందినవాడైనా నా లెక్క వాడు మంచోడు కాదు. అందుకని ఆ బయాస్తో మనం ప్రార్థన చేయొద్దు, అసలొద్దు. అందుకని ఏ నాయకుడి పేరు, ఏ వ్యక్తి పేరు మనం ఉచ్చరించొద్దు. ఏ ప్రాంతం పేరు కూడా మనం ఉచ్చరించొద్దు. మనం చెప్పుకునే మాటలకి, మనం ప్రకటించే వాక్యానికి, మనం ఆచరించే విధానానికి చాలా తేడా ఉంటుంది. ఇది నేను బాధతో చెబుతున్నాను, కష్టంతో చెబుతున్నాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సింపుల్ మాట. ఆ మాట అందరం చెబుతాం. ఈవెన్ ఆటో వాళ్ళు కూడా నాకు రాసుకుంటారు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నిబద్ధత కలిగిన ఒక్కొక్కళ్ళు గోడల మీద కూడా రాసుకుంటారు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరిలో విధ్వంసకారులు ఉన్నారు, విధ్వంసం ద్వారా చితికిపోయిన వాళ్ళు ఉన్నారు, లేరా? విధ్వంసం చేసిన వాడు ఉన్నాడు, విధ్వంసానికి చితికిపోయిన వాడు ఉన్నాడు. అందుకని ఆయన అందరికీ ప్రభువు కాబట్టి కొందరి కోసం మనం ప్రార్థన చేయటం లేదు. అది కొందరి కోసం మనం ప్రార్థన చేయటం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇది కొంచెం వివాదాస్పదమైన మాట, కానీ వాస్తవమైన మాట, కష్టమైన మాట. కానీ చెప్పుకుందాం, అంటే గ్రహించాలి కాబట్టి చెప్పుకుందాం. మనం ఏం పాడుకుంటామంటే, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు యుద్ధం అనే మాట వాడకూడదు కాబట్టి నేను, కానీ ఎన్ని పర్యాయాలు వారి అతిక్రమాలను బట్టి నా ప్రజలు అని పిలుచుకున్న వారిని దేవుడు అపజయానికి గురి చేశాడు. కుమారి వాక్యంలో ఉందా లేదా? వారి అవిధేయతను బట్టి ఎన్ని పర్యాయాలు నా ప్రజలు అని పేరు పెట్టి పిలుచుకున్న వారిని he allowed his people to be defeated.
తన ప్రజలు ఓడిపోయేలాగా ఆయన అనుమతించాడు. కారణం ఏంది? అతిక్రమం, లేకపోతే అవిధేయత లేదా అపరాధం. ఇప్పుడు ఈ నేపథ్యాన్నంతటినీ గుర్తుపెట్టుకొని, దేవా, ఇవాళ మేము కాపరులంగా, క్రైస్తవ కాపరులంగా, ముఖ్యంగా క్రీస్తు తత్వాన్ని నేర్చుకున్న వాళ్ళంగా, నేర్చుకోవటం అంటే ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం, క్రీస్తు తత్వాన్ని నేర్చుకునే వాళ్ళంగా, యేసు శిలువలో ప్రదర్శించిన లేక యేసు శిలువలో ప్రత్యక్షపరిచిన ప్రేమతత్వాన్ని, క్షమాతత్వాన్ని అలవర్చుకునే క్రమంలో ఉన్న వాళ్ళంగా, పగతో, ద్వేషంతో, అధికార దాహంతో, అల్లకల్లోలంగా అగ్నిగుండంగా మారుస్తున్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం భారంతో. మళ్ళీ ఇంకోటి కూడా ఉంటుంది. మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఇవాళ ఈ అగ్నిగుండాల్లో ఉన్నారు? మనకు తెలిసిన కుటుంబాలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, కాపర్లు ఉన్నాయి. మన యూపీఎఫ్ ఓవర్సీస్ డైరెక్టర్ ప్రతిభారావు గారు ఉన్నారు. సో వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ఇంకా బాధాకరమైన సంగతి ఏంటంటే, కుటుంబాలు చితికిపోతున్నాయి. విధ్వంసం సామాన్య జనుల మీద పడ్డప్పుడు ఆ శిథిలాల క్రింద ఎన్ని కుటుంబాలు చితికిపోయాయో. పిల్లలను పోగొట్టుకున్న వాళ్ళు, తండ్రులను పోగొట్టుకున్న వాళ్ళు, తల్లులను పోగొట్టుకున్న వాళ్ళు. ఒక జీవితకాల దుఃఖం అది. విధ్వంసం ఆగింది అని మనం అనుకుంటాం, కానీ ఈ లోటుని మనం పూడ్చలేం. ఆ లోటు మనం పూడ్చలేం. ఆ శిథిలాల క్రింద శిథిలమైపోయిన, విధ్వంసం అయిపోయిన ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుందాం. ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుందాం. ఎంతమంది చిన్నారులు చనిపోయారో, ఎన్ని కుటుంబాలు చితికిపోయాయో వాళ్ళని జ్ఞాపకం చేసుకుందాం. బ్రతికుండి కూడా శిథిల బ్రతుకు బ్రతకాలి. ఆస్తులు పోయినాయి, వసతులు పోయినాయి, కట్టుబట్టలతో బయటికి వచ్చి తలదాచుకోవటానికి చోటు కూడా లేకుండా పారిపోతూ ఉన్న ప్రజలు ఉన్నారు. ఇవాళ లక్షల మంది ఉన్నారు. లక్షల మంది కట్టుబట్టలతో ఉండటానికి చోటు లేక, ఏ క్షణం ఏం జరిగిద్దో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎటు పారిపోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఎంత దీనస్థితిలో ఉన్నారు. మనమేంది? దేవుడు మనకిచ్చిన ఈ ప్రాంగణంలో కూర్చొని ఒక 25 ఫ్యాన్లు వేసుకొని చల్లటి వాతావరణంలో కూర్చొని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. అక్కడికి వెళ్దాం మనం, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ అక్కడికి వెళ్దాం, అది నేను అంటుంది. కనీసం మనోదేహాత్మల్ని అక్కడ లగ్నం చేద్దాం అంటున్నా. వాళ్ళ బాధలో, వాళ్ళ విధ్వంసంలో మనం కూడా మనసులో వెళ్ళి దాన్ని ఇద్దాం. అక్కడ అడుగుదాం. యేసు రక్తాన్ని సిలువలో చూడగలిగిన మనం, ఎందుకంటే ఆ మాట మనం వాడకుండా ఉండం. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనలను అంటే అందరినీ అంటే ప్రపంచాన్ని. అక్కడ విధ్వంసకారుడు ఉన్నాడు, విధ్వంసానికి బలయ్యేవాడు ఉన్నాడు. యేసు రక్తాన్ని సిలువలో చూడగలిగిన మనం శిథిలాల క్రింద చిటికిపోయిన అమాయకుల రక్తాన్ని కూడా చూద్దాం. అది నేననేది. నా కాలికి, నా చేతికి దెబ్బ తగిలి రక్తం వస్తే కానీ నాకు తెలియదు ఆ బాధ. అంటే ఎవరు వాళ్ళు అనిపిస్తే. కానీ కారణం లేకుండా ఎన్ని ప్రాణాలు, ఎంతమంది
రక్తం ఓడుతూ ఉన్నారు, గాయాలతో కూడా తిరుగుతూ ఉన్నారు, ఇంకా పట్టించుకునేవాళ్ళు లేక. వాళ్ళ కోసం ఇవాళ ప్రార్థన చేద్దాం. రెండు అంశాలు. తండ్రి, ఏం జరుగుతుందో తెలియదు, దీనిని ప్రేమించు, ఈ పరిస్థితిని క్షమించు, ఈ పరిస్థితిని ప్రేమించు, నీ ప్రేమలో హృదయాలన్నింటినీ పరివర్తనలోనికి తీసుకురా అని చెప్పేసి మనం విజ్ఞాపన చేద్దాం. మళ్ళీ మనవి చేస్తున్నాను, భారంతోనే ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసేప్పుడు, ప్రార్థనలో ఏకీభవించేప్పుడు నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఆ విధ్వంసంలోనికే వెళ్ళాలి. యేసు రక్తపు బొట్టుతో విధ్వంసంలో చితికిపోయిన బిడ్డల రక్తాన్ని కూడా నువ్వు చూడగలగాలి, నేను చూడగలగాలి, మనం చూడగలగాలి. నిర్దోషి రక్తము మొరపెట్టుకుంటే అక్కడ తీర్పు జరిగిద్ది, అక్కడ తీర్పు జరిగిద్ది. నువ్వు నేను కాదు తీర్పు తీర్చాల్సిన వాళ్ళం, నువ్వు నేను కాదు. పర్యవసానాన్ని ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటాం, ఎవరి ఆలోచనలోంచి వాళ్ళు చెప్పుకుంటా, అది కాదు. నిర్దోషి రక్తము మొరపెట్టుకుంటే తీర్పు తీర్చేవాడు ఆయన. అక్కడ నీ చిత్తమే సిద్ధించునుగాక. రక్తతర్పణలో చేసిన ప్రార్థన, ప్రభువారు రక్తతర్పణలో చెమట రక్తంగా మారుతుంటే వేదనను సహిస్తూ ఆఖరికి ఏమన్నాడు? తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగాక, సిద్ధించునుగాక. నువ్వు నేను కాదు తీర్పు తీర్చాల్సిన వాళ్ళం, నువ్వు నేను కాదు డిసైడ్ చేయాల్సిన వాళ్ళం. డిసైడ్ చేసేది నీ రక్తము, నా రక్తము, నీలాంటి నాలాంటి రక్తాన్ని చిందిన యేసు రక్తము మొరపెడుతుందే, దానికి జవాబు. ఓకే, సో ప్రార్థన చేసేవాళ్ళు ఆ భారాన్ని కలిగి ఉండండి. ఎక్కడ యుద్ధం అనే మాట అంటే చెప్పాలి కాబట్టి వాడుతున్నా, నాకు ఇష్టం లేదు కానీ ఆ పదం వాడొద్దు. ఎవరి వ్యక్తిగత పేర్లు ఉదహరించొద్దు, ఏ ప్రాంతాలని ఉదహరించొద్దు, చెప్పొద్దు. విధ్వంసంలో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళతో కూడా మన హృదయాన్ని కలిపి మొరపెడదాం. మంచిది, మరి ప్రార్థనకు వెళ్దాము. మరి విధ్వంసక రచన, విధ్వంస కాండ, దాన్ని సిలువలోనికి అన్వయించినటువంటి మరి ఆచార్యుల వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి సహోదరుడు రాజు గారు వచ్చి మరి నల్లపాడులో ఉంటారు, పాష గారు వారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ తల వదిస్తాం. మరి ఆ యొక్క భావంలోనికి మనం వెళ్దామని చెప్పి మరి సేవకులు తెలియజేశారు కనుక మరి మనం అందరం కూడా తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించి మరి కొనసాగించి ప్రార్థించారు. ప్రార్థించుకుందాము. స్తోత్రం 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 పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. నాయనా, తల్లి విడిచిన తండ్రి విడిచిన విడువని గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. ఇంతవరకు ప్రభువా మీ దాసుల ద్వారా తండ్రి ఏ ఏ మాటలు పట్టుకుని ప్రార్థించాలో దేవా, మీ కృప చూపి మీ జ్ఞానము చొప్పున నడిపించినందుకే వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. నాయనా, ఈ లోకమంతటిని సృష్టించి అయా నీ నేత్రము ద్వారా ఇక అయా ఈ లోకమంతటిని అయ్యా ప్రతి పరిస్థితిని కూడా చూస్తున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. నాయనా, ఈ సమయంలో ప్రభువా ఈ యూపీఎఫ్ పక్షముగా దేవా, ఈ యూపీఎఫ్ సహవాసము పక్షముగా తండ్రి అయా మేమందరము నీ దాసులముగా కొడుకుని ప్రార్థన చేస్తుండగా అయా ఆత్మ పూర్ణులయ్యి అయా ఆత్మను పొందుకొని ప్రార్థన చేయబోతుండగా చేస్తుండగా యేసు నామములో
నామములో మేడగదిలో జరిగినటువంటి ప్రార్థన, మేడగదిలో కురిపించబడినటువంటి పరిశుద్ధాత్మ యేసు నామములో మాపై కృమ్మరించబడును గాక. దేవా మీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. ఆ సమయంలో వారందరూ ఏక మనసు, ఏకాలోచన, ఏకాత్మతో ప్రార్థించినప్పుడు దేవా నీ గొప్ప ఆత్మను వారిపై కృమ్మరించి వారి విజ్ఞాపనలను ఆలకించిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో మేము కూడా ప్రార్థిస్తుండగా ఈ విద్వాంస విజ్ఞాపనల కూడికలో అయ్యా మీరే మా విజ్ఞాపనలు ఆలకించుటకు మా మధ్యకు దిగి రమ్మని వేడుకుంటున్నాను తండ్రి. వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క లోకములో ఉన్నటువంటి విద్వాంస కాడల గురించి అయ్యా మీ బిడ్డలమైన మేము ప్రార్థిస్తుండగా దేవా నీ కృపను మాకు తోడుగా ఉంచండి, మీ ఆత్మను తోడుగా ఉంచండి అయ్యా. మా ఆత్మలు సైతము ఆ పరిస్థితుల దగ్గరికి వెళ్ళి అయ్యా మొరపెట్టేటువంటి హృదయాలు యేసు నామములో ఈ దినమున మాకు తెరవబడును గాక దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. ఈ విద్వాంసముల మధ్య ప్రభువా నలిగిపోతున్న బిడ్డలు, నలిగిపోతున్న యవనాత్మలు, నలిగిపోతున్న చిన్న బిడ్డలు, నలిగిపోతున్న కుటుంబాలు అయ్యా కన్నీరు మున్నీరవుతున్న నీ బిడ్డలు యేసు నామములో సంతోషముగా కట్టబడును గాక దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయ్యా వృద్ధులను జ్ఞాపకం చేసుకునండి అయ్యా, విధవరాలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఎందరైతే రక్తపు మడకల మధ్య ప్రభువా రక్తము చిందిస్తూ నీ బిడ్డలు ఎంతగానో అల్లాడిపోతుండగా ప్రభువా అయ్యా ఆ ప్రాంతము, ఆ స్థలం అంతా కూడా యేసు నామములో సమాధానముగా కట్టబడును గాక, యేసు నామములో సమాధానముగా కట్టబడును గాక దేవా. మీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. మా కన్నీటిని చూస్తున్న గొప్ప దేవా, మా కన్నీటిని నాట్యముగా మార్చేదేవా, మా కన్నీటిని మీ బుడ్డిలో చేర్చుకుంటున్న పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభువా. ఆ యొక్క ప్రాంతమంతా, ఈ లోకమంతా కన్నీరు మున్నవరవుతున్న ప్రతి కన్నీటిని మీ బుడిలో చేర్చుకునండి అయ్యా. ప్రతి కన్నీటి బట్టుకు తగినటువంటి సంతోషం అనే ఫలమును యేసు నామములో దయచేయండి ప్రభువా అయ్యా, యేసు నామములో దయచేయండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు 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 అయ్యా. మీ రక్తం ఇచ్చి మీ బిడ్డలు కొన్నారయ్యా. అయ్యా మీ యొక్క ప్రభు శరీరమును నలగొట్టుకొని ఈ లోకములో ప్రభువా మీరు ఇచ్చిన రక్తము ద్వారా మీ బిడ్డలు కడగబడ్డారయ్యా. ఆ కడగబడ్డటువంటి ప్రతి బిడ్డతో ప్రభువా ఈనాడు శోధనల్లో నలిగిపోతుండగా అయ్యా విధ్వంసముల మధ్య కూలిపోతుండగా అయ్యా నీకు విరోధముగా ఒకవేళ అయ్యా ఏదైనా దోషములుంటే క్షమించండి ప్రభువా. నీకు విరోధముగా అయ్యా నీ బిడ్డలు ఏదైనా తప్పు చేసిన ఎడల క్షమించండి అయ్యా. నీకు విరోధముగా ఆ స్థలం అంతా కూడా ప్రభు మార్చబడితే దయతో దాన్ని శుద్ధి చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. మీ దోతలను తోడుగా ఉంచండి అయ్యా, మీ ఆత్మను తోడుగా ఉంచండి అయ్యా, మీ సమాధానమును తోడుగా ఉంచండి ప్రభువా. అయ్యా బిడ్డల సంతోషం కోసం ఎదురు చూస్తున్నారయ్యా, సమాధానం కోసం ఎదురు చూస్తున్నారయ్యా. వారి కుటుంబంలో అయ్యా తల్లి లేని లోటును, తండ్రి లేని లోటును, అయ్యా కుటుంబమే లేదనే లోటు ప్రభువా తీర్చబడటం కోసం ఎదురు చూస్తుండగా నాయన నీ కృప చూపుండయ్యా, మీ కనికరము చూపుండయ్యా. దావీదు అడిగినట్లుగా ఆకాశము నుండి మీ హస్తమును చాపండి ప్రభువా అయ్యా. దావీదు అడిగినట్లుగా ఆకాశము నుండి మీ హస్తమును చాపండి అయ్యా. మా సహాయకుడు నీవే ప్రభువా అయ్యా, మా సహాయకుడు నీవే తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభువా. హేబేలు రక్తము భూమి మీద పడి మొర పెట్టినట్లుగా అయ్యా ప్రాంతం అంతా నీ బిడ్డల రక్తముతో మొరపెడుతుండగా అయ్యా మీ సమాధానం కోసం మొరపెడుతుండగా అయ్యా మీ ఇచ్చే సంతోషం కొరకు మొరపెడుతుండగా దేవాని కృప చొప్పున దిగి రమ్మని వేడుకుంటున్నానయ్యా. అయ్యా నువ్వు గొప్పగా కట్టమని వేడుకుంటున్నానయ్యా. సంతోషమనే విత్తనముతో, సమాధానం అనే ఫలముతో ఆ స్థలం అంతటిని నింపమని వేడుకుంటున్నాను దేవా. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయ్యా ఈ దినమున మాకు ప్రార్థించుకున్నటకు అన్ని ఇచ్చావయ్యా. అయ్యా ప్రార్థించుకున్నటకు అవయవాలన్నీ ఇచ్చావయ్యా, ప్రార్థించుకున్నటకు స్థలముని ఇచ్చావయ్యా, ప్రార్థించుకోవడానికి ప్రభువా సమయాన్ని ఇచ్చావు ప్రభువా అయ్యా. కానీ ఆ ప్రదేశంలో ప్రభువా ప్రార్థించుకోవడానికి ప్రభువా అవయములు కోల్పోయిన బిడ్డలు ఉన్నారయ్యా. ప్రార్థించుకోవడానికి సమయము లేక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. నీకు విజ్ఞాపన చేసేటువంటి ప్రభువా అయ్యా కుటుంబము లేక కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి ఆ యొక్క స్థలమును జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభువా. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుండి అయ్యా. గొప్పగా కట్టండి ప్రభువా అయ్యా, గొప్పగా కట్టండి అయ్యా.
అయ్యా మీరు మాత్రమే చేయగలరని నమ్ముతున్నామయ్యా, మీరు మాత్రమే కట్టగలరని నమ్ముతున్నామయ్యా, మీరు మాత్రమే ఇది చేయగలరని నమ్ముతున్నాము దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ దూతలను పంపండి అయ్యా, మీ పరిశుద్ధ ఆత్మశక్తిని పంపండి అయ్యా, నీ పరలోకములో ఉన్న పరిశుద్ధుల సైతమును ప్రభువా ఆ స్థలమునకు ప్రభువా తప్పమని వేడుకుంటున్నాను దేవా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయనా. ఈ సమయంలో ప్రభువా భారభరితముగా గుండెల హృదయాలలో నుంచి రోధిస్తున్న నీ బిడ్డలమైన మా మొర ఆలకించండి అయ్యా. అయ్యా ప్రతి హృదయాన్ని మీరు తాకండి అయ్యా, మా హృదయములో ఉండి ప్రభువా అయ్యా మీరే ప్రభువా మొర పెడుతుండగా గొప్ప సమాధానమును దయచేయమని వేడుకుంటున్నాను దేవా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు అయ్యా. గాయపడిన ప్రతి హృదయాన్ని కట్టువాడు నీవేనయ్యా, గాయపడిన కుటుంబాన్ని ప్రభువా అయ్యా గాయముల నుంచి విడుదలనిచ్చువారు మీరేనయ్యా. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని అయ్యా, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని ప్రభువా మీ గొప్ప సంతోషమని కట్టడములు యేసు నామములో ఈ లోకమంతా కట్టబడును గాక. మీ బిడ్డలకు విరోధమైన ప్రతి కాడి యేసు నామములో తొలగిపోను గాక తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా నీ బిడ్డలందరూ సంతోషముగా కట్టబడాలి. నీ బిడ్డల ప్రభువా నీ దాసులయ్యా, అయ్యా వారికి ఉన్న సంఘములయ్యా, వారికి ఉన్నటువంటి ప్రభా బిడ్డలయ్యా, వారికి ఉన్నటువంటి ఆత్మలయ్యా, ఏ ఆత్మ కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు కదా ప్రభువా. ప్రతి ఆత్మ కూడా మారు మనసు పొంది అయ్యా వారికి ఉన్నటువంటి విరోధమైన నీకు విరోధమైన ఆలోచనలన్నీ తొలగిపోయి అయ్యా ఆ విధ్వంసానికి కారణమైనటువంటి ప్రతి విరోధమైన ఆలోచన, నీకు విరోధమైన ఆలోచన యేసు నామములో ఈ దినము నుంచే మార్చబడును గాక. యేసు నామములో నీకు విరోధముగా ఉన్న ఆలోచన మార్చబడును గాక. వ్యసనమనే ఆలోచన, పాపమనే ఆలోచన అయ్యా అనేక విధాలైనటువంటి ఆలోచనలు నీకు విరోధముగా ఆ స్థలములో పని చేస్తున్నటువంటి ఆలోచనలు యేసు నామములో తొలగిపోవును గాక. మీకే వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీరు మాత్రమే కార్యము చేయగలరయ్యా, మీరు మాత్రమే శక్తి కలిగినటువంటి యేసు నామములో కనురెప్ప క్షణములో కార్యములు చేయగలిగిన యేసు నామములో తండ్రి నీ దాసులుగా మొరపెడుతుండగా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నానయ్యా. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి హృదయాన్ని అయ్యా ధైర్యముగా ప్రభువా అయ్యా ప్రాంతంలో నిలబెట్టమని ఈ లోకమంతటిని ప్రభువా ఏకస్వరముతో ఆనాడు ప్రభువా ఇశ్రాయేలు 12 గోత్రముల నుండి ఏకస్వరమును మీకు వినిపించినట్లుగా మేము కూడా ప్రభువా ఏకస్వరముతో ప్రార్థన చేస్తుండగా ఈ లోకమంతా అదే రీతిగా ప్రభువా మిమ్మల్ని స్తుతించును గాక, మిమ్మల్ని మహిమపరచును గాక. ఏక ఆలోచన, ఏక ఆలోచన, ఏక ఆత్మతో ప్రభువా ఈ లోకమంతా యేసు నామములో మిమ్మల్ని స్తుతించును గాక, యేసు నామములో మిమ్మల్ని ఘనపరచును గాక. మీ సత్యమైన వాక్కును ప్రభువా ఘనపరచును గాక. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా మా ప్రతి విజ్ఞాపన ప్రార్థన ఇంతవరకు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన అంతటిని కూడా అయ్యా మీ బుడ్డిలో చేర్చుకోమని, మీ కౌగిట చేర్చుకోమని అయ్యా ప్రతిఫల మేలులు త్వరగా మా కళ్ళ ముందు చేసి ప్రభువా సంతోషంగా మమ్మల్ని అందరినీ సమాధానముగా కట్టమని ఈ కొద్ది ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో మరి ఒక పాట విందాం. మన మధ్యలో ఉన్నటువంటి ఫౌండింగ్ కమిటీ సభ్యులు రెవరెండ్ సికా సాల్మనయ్య గారు వచ్చి వారు ఒక ప్రత్యేకమైనటువంటి పాటను పాడాలని చెప్పి ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ విరిగిన మనసు నీకిష్టమైన బలియాగమని అర్పించి తిని. విరిగిన మనసు నీకిష్టమైన బలియాగమని అర్పించి తిని. బలియు అర్పణ కోరవు నీవు, బలియు అర్పణ
కొరవు నీవు బలి అయితివి మా దోషము కొరకై బలి అయితివి మా దోషము కొరకై విరిగిన మనసు నీకిష్టమైన బలియాగమని అర్పించి తిని వినయము గలవారిని ఉజ్జీవింప చేసెదవు వినయము గలవారిని ఉజ్జీవింప చేసెదవు దీన మనసు గలవారి చంత దీన మనసు గలవారి చంత నివసించడి గణ దేవుడవు అందుకోన బలి అర్పణ అందుకోన బలి అర్పణ విరిగిన మనసు నీకిష్టమైన బలియాగమని అర్పించి తిని విరిగిన మనసు నీకిష్టమైన బలియాగమని అర్పించి తిని దేవత్వము విడచి మట్టి దేహముతో తెంచితివి దేవత్వము విడచి మట్టి దేహముతో తెంచితివి మా దోషములను భరించితివి మా దోషములను భరించితివి ముక్తికి మార్గము చూపితివి అందుకోన స్తుతియాగము అందుకోన స్తుతియాగము విరిగిన మనసు నీకిష్టమైన బలియాగమని అర్పించి తిని విరిగిన మనసు నీకిష్టమైన బలియాగమని అర్పించి తిని బలియు అర్పణ కోరవు నీవు బలియు అర్పణ కోరవు నీవు బలి అయితివి మా దోషము కొరకై బలి అయితివి మా దోషము కొరకై విరిగిన మనసు నీకిష్టమైన బలియాగమని అర్పించి తిని విరిగిన మనసు నీకిష్టమైన బలియాగమని అర్పించి తిని. పాట పాడి ప్రభు నామని గణపరిచినటువంటి ఫౌండింగ్ కమిటీ సభ్యులు రెవరెండ్ సిక్కా సాల్మనయ్య గారికి మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం అందరం కూడా తల్ల వంచి కళ్ళు మూసినట్లయితే మరి కొనసాగించి మరి ప్రార్థనకు వెళ్దాం. మరి UPPF మరి ఫౌండర్ గారు అయినటువంటి జ్యోతక గారు వచ్చి మన ప్రార్థన నడిపిస్తారు. ఇక్కడ మనకు ప్రార్థన అంశాలు ఉన్నవి. మరి ప్రార్థన అంశాలు ఈ యొక్క విధ్వంసం నిరోధించబడినట్లుగా మరి ఆ యొక్క విధ్వంసంలో బాధితులందరి కొరకు కూడా మరి ప్రార్థన చేస్తారు. మరి ప్రార్థనాపూర్వకంగా ముందు కొనసాగు.
స్తోత్రముల తండ్రి, పరిశుద్ధుడు ఒక మా దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపగలిగినటువంటి తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మహాఘనుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవకు దేవుడవు తండ్రి. మహిమ కలిగిన యేసయ్య, మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తున్నాం తండ్రి. మాకు చాలినటువంటి దేవుడవు ప్రభువా. ఏమిచ్చి రుణాన్ని మేము తీర్చుకోలేం, కానీ మా రక్షణ పాత్రను చేయబోని నీ పాదాల దగ్గరకు వచ్చాం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మా కొరకు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి సర్వస్వంను అర్పణ చేసిన తండ్రి, మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, నీవందరికీ ప్రభువయ్యా, దేవాది దేవుడు అయినటువంటి తండ్రివి నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మా పరిస్థితులన్నీ ఎరిగినటువంటి దేవుడవు, నీ కన్నులకు మరుగైనది ఏదీ లేదు ప్రభా. నీకు స్తోత్రాలు దేవా, నీకు వందనాలు. ఆనాడు శిష్యులకు మీరు ఏ విధంగా అయితే తెలియజేశారో అవన్నీ మేము కళ్ళారా చూస్తున్నాం, అనుభవిస్తున్నాం తండ్రి. మహిమ కలిగిన ప్రభా, నీ రాకడకు సూచనలు మేము గమనిస్తున్నాం తండ్రి. ఆయనను ధైర్యం తెచ్చుకోమని స్థలమిచ్చినటువంటి దేవుడవు ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకోవడానికి నీ సన్నిధిలో మేమందరము కూడి ఉన్నాం ప్రభా. మా మొరలు ఆలకించండి ప్రభు. మా ప్రార్థనకు చెవియొగ్గమని ప్రార్థిస్తున్నాను. మహిమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా, ఏక మనస్సుతో నీ పాదాల దగ్గరకు వచ్చావయ్యా. ప్రపంచ శాంతి కొరకు నీ సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. నీవు శాంతిని దయచేసే దేవుడవని నాయన, నీవు కరుణ కలిగినటువంటి తండ్రివి కనుక ప్రభా, నీవు దయ కలిగినటువంటి దేవుడవు కనుక నాయన, నీ పాదాల దగ్గరకు వచ్చావయ్యా. ఎవరు దయ చూపించగలరు తండ్రి? ఎవరు దయ చూపించువారు లేరు ప్రభా. నీ ప్రేమ గొప్పది నాయనా, నీ జాలి గొప్పది తండ్రి, నీ దయ గొప్పది ప్రభా. నీకు స్తోత్రములయ్యా. నీ దయ కొరకు వేడుకుంటున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాయనా, పరిశుద్ధాత్ముడా నీకు వందనములు. నీ సేవకులముగా నాయనా, నీ దాసులముగా నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. మా మొరలు ఆలకించండి ప్రభువా. మా ప్రార్థనకు చెవియొగ్గండి తండ్రి. త్వరగా దిగి రమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన. శాంతిని కలుగ చేయమని వేడుకుంటున్నాను తండ్రి. సమాధానమును కలుగ చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. అయ్యా, సమాధిని ఖాళీ చేసిన దేవుడవు, మృత్యుంజయుడమైన దేవుడవు. దేవానికి స్తోత్రములయ్యా. దైవమా, మృత్యుంజయుడవయ్యా, మృత్యువును జయించి తిరిగి లేచిన తండ్రివి. ఆ శక్తిని బట్టి మేము మొరపెడుతున్నాం ప్రభువా. ఆ శక్తి కలిగిన సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభువా. మా మొరలు ఆలకించండి అయ్యా. మా ప్రార్థనకు చెవియొగ్గమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. యేసయ్యా, మా తండ్రివయ్యా, ప్రపంచానికి తండ్రివైన దేవుడవు ప్రభు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. నలు దిక్కుల కొరకు మొరపెడుతున్నాం తండ్రి. ప్రపంచ నలుదిక్కుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మహిమ మహిమ నీ నామమునకే మహిమ కలుగునుగాక తండ్రి. నీ మహిమను మాకిచ్చుట కొరకు ప్రభువా, నీవు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి దేవుడవయ్యా. నీ రక్త ప్రోక్షణ నాయన ప్రపంచం మీద కుమ్మరించిన దేవుడవు తండ్రి. దైవమా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. నీ హృదయము ఎరిగి నాయన నీ భారమును మా మీద పెట్టావు తండ్రి. ఆ భారమును మోసుకుంటూ నీ పాదాల దగ్గరకు వచ్చావయ్యా. మా మొరలకించండి ప్రభువా. మా ప్రార్థనకు చెవియొగ్గండి తండ్రి. ఈ దినమే, ఈ క్షణమే మా మొరకు జవాబును దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రములు ప్రభువా. దేవా, నీకు వందనాలు నాయన. అక్కడక్కడ కరువులు, భూకంపాలు నాయన తెలియజేసినటువంటి దేవుడము ప్రభువా. ఆనాడు పావురపు రెట్ట 5 రూపాయలు కమ్మినట్లుగా తండ్రి ఆ పరిస్థితులు మా కళ్ళ ముందు కనపడుతున్నాయి. అయ్యా, మేము కూడా అనుభవిస్తూ ఉన్నాము తండ్రి. మా మొరలు ఆలకించండి అయ్యా. మా ప్రార్థనకు చెవియొగ్గండి తండ్రి. నీ రాజ్యానికి మేము చేరుకోవాలయ్యా. ప్రపంచమంతా నీ పాదాల దగ్గరికి రావాలి.
కావాలి తండ్రి. అట్టి శాంతి కలుగును గాక నాయన, అట్టి సమాధానము కలుగును గాక తండ్రి. పరిశుద్ధుడవగు మా దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ విధ్వంసపు పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువా. మాకు విడుదల దయచేయ్యా. మా దేశానికి శాంతి కలిగచేయండి, ప్రపంచ దేశాలకు శాంతిని కలిగచేయండి తండ్రి. ప్రయాసపడి భారం మోసుకుని చునుబాలారా, మీరు నా యొద్దకు రండి అన్నావయ్యా. నీ దగ్గరకు వచ్చామయ్యా మేము తండ్రి. మా భారమును తొలగించండి ప్రభువా. మా ప్రార్థనకు చెవియొగ్గమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నానయ్యా. మేమందరము కలసికొని తండ్రి యేసయ్యా క్షమించండి, మమ్మల్ని క్షమించండి ప్రభువా. మమ్మల్ని క్షమించి నాయన మా ప్రార్థనకు జవాబును దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఉన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద నీకు ఇష్టలైన వారికి సమాధానము తండ్రి. అట్టి సమాధానమును మాకు దయచేయమని మిమ్మల్ని బ్రతులాడుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధుడవగు మా తండ్రి, మీకే వేలాది వందనాలు చెల్లిస్తూ మాకు ఇచ్చిన జవాబును బట్టి మీకు వందనాలు. మేము అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ రోజే నాయన అశాంతికి సమాధి చేస్తున్నాం తండ్రి. నజరేయుడైన యేసు నామములో దానిని పూడ్చిపెడుతున్నాం ప్రభువా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ శాంతి మా వెంట వస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ప్రపంచానికి మీరు శాంతి ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దైవమానికి వందనాలయ్యా. లక్షల మంది ప్రజలు నశించిపోతున్నారు ప్రభువా. అయ్యా లక్షల మంది, కోట్ల మంది ప్రజలు నశించిపోతున్నారయ్యా. ఎంతో మంది నాయన అట్టడుగులో ఉన్నారయ్యా, ఆ గోడల కింద ఉన్నారయ్యా. యేసయ్యా సహాయం చేయండి నాయన. విరోధ భావము క్రింద అణగారిపోతున్నటువంటి పరిస్థితులు నాయన. కాలు లేక, చెయ్యి లేక, ఆహారము లేక, వస్త్రాలు లేక అలమటించిపోతున్న బిడ్డలయ్యా. జ్ఞాపకము చేసుకో తండ్రి, జ్ఞాపకము చేసుకో ప్రభువా. నీ జ్ఞాపకాలలోనికి రానిమ్మని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రములయ్యా. నీవు జ్ఞాపకం ఉంచుకుంటే చాలయ్యా. మహోన్నతుడా, మీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా సహాయమునకు త్వరగా రమ్మని బ్రతిమలాడుకుంటున్నానయ్యా. త్వరగా రమ్మని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అన్నాడు దానియేలు సింహపు బోనులో ఆదుకున్నటువంటి దేవుడవు ప్రభువా. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండములో నుండి నాయన అక్కడ నువ్వు వెళ్ళిన దేవుడవు ప్రభువా. అయ్యా, అక్కడకు నువ్వు వెళ్ళిన దేవుడవు ప్రభువా. ఇక్కడకు మీరు రమ్మని అడుగుచున్నాను తండ్రి. ఎక్కడైతే అగ్నిగుండము లాంటి పరిస్థితులు మనల్ని కొలుపుతున్నాయో అక్కడ మీరుండి నాయన శాంతిని కలుగ చేయమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నారు తండ్రి. We praise Jesus mighty Lord. Hallelujah. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. గొప్ప దేవుడవయ్యా, మా తండ్రివయ్యా, మా విమోచకుడవయ్యా. మా కొరకు సిలువలో రక్తం కాచావయ్యా, నీ ప్రాణాన్ని పెట్టావయ్యా. యేసయ్యా 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 నీకు స్తోత్రములయ్యా. వారి కొరకు కూడా నీ ప్రాణమును పెట్టిన దేవుడవని వారు గుర్తించగలిగినట్లుగా తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరు నాయన నెమ్మది కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంతోషాన్ని కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా, కన్నీటితో విత్తువాడు సంతోషముతో పంట కోసుకుంటారని సెలవిచ్చిన దేవుడవు కదా తండ్రి. అట్టి సంతోషాన్ని నాయన మా దేశానికి, మా ప్రాంతాలకు, ప్రపంచానికి నలుదిక్కులా మీరు కలగచేసి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోవాలని మేము అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ యొక్క ప్రార్థన
మీ పాదాల చెంత అర్పణ చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించినటువంటి ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. నా ప్రియ నేస్తమా, నా ప్రాణబంధమా, నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించుమా. నా ప్రియ నేస్తమా, నా ప్రాణబంధమా, నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించుమా. నీ సిలువ త్యాగం నేనెలా మరచిపోదునో, ఇలలోన నీకై సాక్షిగా జీవింతునో. నీ సిలువ త్యాగం నేనెలా మరచిపోదునో, ఇలలోన నీకై సాక్షిగా జీవింతును. నా యేసు రాజా అనురాగబంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగబంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. హల్లెలూయా. ప్రార్థనలకు వెళ్దాం. అందరూ ప్రార్థనాపూర్వకముగా ఉండండి. తల్ల వంచండి, కళ్ళు మూయండి. మన మధ్య ఉండి దైవ సేవకులు డేవిడ్ రాజు గారు వచ్చి మనం ప్రార్థన నడిపిస్తారు. మరి ఈ విధ్వంసంలో మరి సమిధులైపోతున్నటువంటి మరి చిన్నారులు, మరి కుటుంబాలు, మరి ఆ అంశం కొరకే మాత్రమే ప్రార్థన చేయండి. గుర్తుపెట్టుకొని ఈ విధ్వంసంలో మరి చితికిపోతున్న కుటుంబాలు, పిల్లలు, యవనస్తులు అందరికీ మరి దేవుని కాపుదలను గ్రహించాలని చెప్పి, కొన్ని కుటుంబాలను ప్రభు ఆదరించి ఓదార్చాలని చెప్పి మరి ఈ విధ్వంసకాండ మరి ఆగిపోనట్లుగా కూడా మరి మనము ప్రార్థన చేద్దాము. దేవుడే జోక్యం చేసుకున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాము. మరి దేవుడి రాజు గారు వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు, 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 స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి తండ్రి, కృపా సత్య సంపూర్ణుడవై ఉన్నటువంటి మా యేసయ్యా, నీ ఉన్నతమైన పరిశుద్ధమైనటువంటి పాదములకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. దయగల తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడవు నాయనా. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నాయనా తండ్రి, మాకైతే ఇంత నెమ్మదిని, సమాధానముతో కూడినటువంటి జీవితాలు జీవించేలాగున నాయనా మాకు అనుగ్రహించిన నీ కృప కొరకై నీకు వందనాలయ్యా. దేవా, ఒక పక్క ప్రపంచములో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తే నెమ్మది, సమాధానము లేకుండా నాయన భయంకరమైనటువంటి విధ్వంసం జరుగుతున్నది నాయన. ఆ యొక్క విధ్వంసములో తండ్రి ప్రమిదలైపోతున్నటువంటి చిన్న బిడ్డలు, తండ్రి యవన బిడ్డలు, మధ్య వయసు వారు, వృద్ధులైనటువంటి వారు భయంకరమైనటువంటి పరిస్థితులలో నాయన శిథిలాల కింద కొట్టుమిట్టాడుతున్నారయ్యా. దేవా, భయంకరమైనటువంటి అవయవాలు తెగిపోయిన ఆయన రక్తము ఒడుస్తున్నది తండ్రి. దేవా, నీ చెగ్గ తండ్రి అయ్యా, వారికి కూడా దేవుడము నీవే కదయ్యా. నీవు లేని స్థలము లేదు తండ్రి. అయ్యా, నీ కనుదృష్టి సమస్తమును చూచుచున్నది కదయ్యా. దేవా, ఒక్కసారి నాయన ఆ భయంకరమైనటువంటి విధ్వంసములో ప్రమిదలైపోతున్నటువంటి ఆ బిడ్డలని మీరు జ్ఞాపకము చేసుకోయ్యా.
మీరు జ్ఞాపకము చేసుకో తండ్రి. నీకు వందనాలు నాయనా. దేవా, నిజంగా తండ్రి, తల్లి బాంబింగులో చనిపోతే నెలల బిడ్డ పక్కన రోదన చేస్తుందయ్యా చిన్న బిడ్డ. తల్లి రక్తము ఆ చిన్న బిడ్డను నాయన తడుపుతుందయ్యా. ఎలాంటి ఘోరమైనటువంటి విపత్తులు నాయన భూమి మీద మేము బ్రతికి ఉన్నప్పుడే అవి మా కన్నులతో మేము చూడగలుగుతున్నామయ్యా. నా రాకడకు ఇవన్నీ కూడా జరుగుతాయి అని మీరు సెలవిచ్చిన దేవుడవు తండ్రి. అయ్యా, మొదటి రాకడ సమయములో ప్రభువా, ప్రతి పాపిని రక్షించటానికి వచ్చినటువంటి రక్షకుడు అయ్యున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా, నీ రాకడ నాయన ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయో వాటిని ముందుగానే తెలియచేసినటువంటి దేవుడవు. దేవా, నీ రాకడ బహు సమీపముగా ఉన్నది అయ్యా. జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి ఓ తండ్రి, భయంకరమైనటువంటి భూమి మీద ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయో తండ్రి నువ్వు వెరిగినటువంటి దేవుడవు అయ్యా. ఆకలితో అలమటిస్తున్నారు తండ్రి. దేవా, ఇదిగో దాహము లేక అల్లాడిపోతున్నారయ్యా తండ్రి. కట్టుబట్టలు లేకుండా ప్రభువా, నిలవ నీడ లేకుండా తండ్రి ఎలాంటి పరిస్థితులలో ప్రజలు ఉంటున్నారో నాయన నువ్వు వెరిగినటువంటి దేవుడవు తండ్రి. యేసయ్యా, ఒక్కసారి ఎట్టి వారి పట్ల మీరు కనికరమును చూపించండి, మీ దయ చూపించండి తండ్రి. నీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా, నిజంగా తండ్రి, ఎక్కడో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి తండ్రి మేము ఇక్కడ నాయన అయ్యా యూపీఎఫ్ ద్వారా ప్రభువా నీ దాసులమైనటువంటి మేము నాయన విధ్వంసక నాయన విజ్ఞాపన ప్రార్థన నీ సన్నిధిలో సాగిలపడి ఏకమరుస్తూ తండ్రి నీ వైపు చూస్తూ నీకు మొరపెడుతున్నాం. ప్రార్థనలు ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకొచ్చదరని సెలవిచ్చిన దేవుడము. మేమెక్కడున్నా ఏ స్థలములో ఉండి మొరపెట్టినా మా మొరను మీరు ఆలకించే దేవుడము నాయన. మా విజ్ఞాపనలను విని మాకు సమాధానం ఇచ్చే దేవుడము తండ్రి. సమాధానకర్త, ఒక్కసారి ఎక్కడైతే భయానకమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయో అయ్యా నీ చిత్తమైతే తండ్రి అక్కడ సమాధానమును, శాంతిని, నెమ్మదిని దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అట్టి పరిస్థితులలో చిక్కుకొని ప్రమిదలై అనాథలైనటువంటి వారికి కావలసిన ఆహారమును సిద్ధపరచయ్యా. అయ్యా, కావలసినటువంటి నీటిని సిద్ధపరచయ్యా, వస్త్రములను సిద్ధపరచయ్యా, నిలవ నీడను దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. యేసయ్యా, నీకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు తండ్రి. సమస్తమును సాధ్యము చేసే దేవుడము నీవే కనుక నాయనా నీ పాదాల చెంత సాగిలపడి విశ్వాసముతో నాయన అయ్యా నీకు విజ్ఞాపన చేస్తున్నాం, నీకు ప్రార్థన చేస్తున్నామయ్యా. మా ప్రార్థన ఆలకించిన ఆయన ఆ భయంకరమైనటువంటి విధ్వంసములలో చిక్కుకున్నటువంటి ప్రజలకు నాయన మీ కాపుదల, మీ భద్రత, నెమ్మది, సమాధానము, శాంతిని దయచేయమని ప్రార్థన చేస్తున్నా. దేవా, కృప చూపించండి అయ్యా, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నా. దేవా, ఇలాంటి పరిస్థితుల నిమిత్తమై ప్రభువా అయ్యా నీ దాసులతో కలిసి నేను కూడా నాయన విజ్ఞాపన చేయటానికి నాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. దేవా, నువ్వు నమ్మదగిన దేవుడవయ్యా, నమ్మదగిన దేవుడవు తండ్రి. అయ్యా, అలాంటి పరిస్థితులలో చిక్కుకొని నశించిపోతున్నటువంటి బిడ్డలను మీ పాదాల చెంత జ్ఞాపకము చేస్తున్నానయ్యా. కనికరించి దయ చూపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నువ్వు దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడము కదయ్యా. అయ్యా, కృప చూపించయ్యా, కృప చూపించయ్యా. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీకిష్టము లేదు కదా తండ్రి.
అయ్యా, సర్వ మానవాళి పాపముల కొరకు ఆ కలువరి శిలువలో నాయన నీ ప్రాణములను బలిగా అర్పించిన దేవుడము కదయ్యా. ఆనాడు మొట్టమొదట పలికినటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని పలికిన దేవుడము కదయ్యా. అయ్యా, నీ దగ్గర క్షమాపణ దొరుకుతుందయ్యా. క్షమించుటకు సిద్ధపరచగలిగినటువంటి దేవుడము తండ్రి. ఆ విద్వాంసం జరిగిస్తున్నటువంటి వారితో కూడా మీరు మాట్లాడిన ఆయన అట్టి వారిని కూడా తండ్రి క్షమించి అయ్యా, ఆ విద్వాంసమైనటువంటి భయంకరమైనటువంటి యుద్ధ ఘోషను నాయన యేసు నామములో నీ చిత్తమైతే నిలిపివేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, కృప చూపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నెమ్మది, సమాధానమును, శాంతిని అనుగ్రహించి నిరాకడకు భూమి మీద సర్వ మానవాళి సిద్ధపడి ఎత్తబడే గుంపులో ఉండగలుగుటకు సహాయము చెయ్యమని నీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మనం కొనసాగించి ప్రార్థనకు వెళ్దాం. మరి మన మధ్యలో పూర్వపు ట్రెజరర్ గారైనటువంటి మరి రమేష్ అన్న ఉన్నారు. వారు కూడా వచ్చి మనం ప్రార్థన నడిపిస్తారు. మనం అలాగే ప్రార్థనాపూర్వకం ఉందాం. ఈ యొక్క విధ్వంస నిరోధక విజ్ఞాపన ప్రార్థనా కూడికలో మరి యొక్క ప్రార్థనల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించినట్లుగా, అలాగే మరి ఆ యొక్క విధ్వంసం వల్ల అనేక మంది ప్రజలు వలస వెళ్ళిపోతూ ఉన్నారు. మరి వారికి కావాల్సిన సదుపాయాలు ప్రభు అనుగ్రహించినట్లుగా మరి మనం ప్రార్థనలకు ముందుకు కొనసాగుతాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి నాయన, ఆయా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా నాయన మా గుంటూరు పట్టణమును ప్రేమించిన ఆయన, అయా మీ దాసులకు అనుగ్రహించిన చక్కటి ఆలోచన కొరకై నాయన విధ్వంస నిరోధక విజ్ఞాపన ప్రార్థన కూడికను ప్రభువా ఈరోజు గుంటూరు పట్టణంలో ఉన్న దైవ సేవకులందరితో కలిసి నాయన ఈ రీతిగా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలయ్యా. నిశ్చయముగా తండ్రి నాయన ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థన నాయన అయ్యా మీరు ఆలకించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థనకు చెవి యొగ్గువాడా, ప్రార్థనకు ఫలమిచ్చువాడా, ప్రార్థించుచుండగానే అద్భుతాశ్చర్య మహత్కార్యాలు జరిగించువాడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క నాయనా ఉదయకాలపు వేళ ప్రభువా అయ్యా మా ప్రార్థనలు మీరు నాయనా చెవియొగ్గినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఏదైతే నాయనా ఇదిగో ప్రపంచములో నా తండ్రి ఏ విధమైనటువంటి విధ్వంసకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయో ప్రభువా అయ్యా నిశ్చయముగా మీ దాసులు సెలవిచ్చినట్లుగా అయ్యా మా ఆత్మలు ఆ స్థలములోనికి వెళ్ళి ఆ పరిస్థితులను ఆకలింపు చేసుకొని అయ్యా ఆ యొక్క పరిస్థితులలో చిక్కుబడిపోయినటువంటి నాయన బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు నాయన వారిలో చంటి బిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారయ్యా, వృద్ధులున్నారు ప్రభువా కనికరించండి అయ్యా. నీ కనికరము కొరకు నీ పాదములు పట్టుకొని విలపిస్తున్నామయ్యా, ప్రార్థిస్తున్నామయ్యా, రోధిస్తున్నామయ్యా, గుండెలు బోదుకుంటున్నాము నాయన. నీ దయ కొరకు, నీ కృప కొరకు, నీ కరుణ కొరకు, నీ వాత్సల్యత కొరకు నాయన అర్థిస్తూ ఉండగా ప్రభువా నీవు ఆలకించండి అయ్యా. నిశ్చయముగా స్థలములో నీ కృప దిగి వచ్చునుగాక నాయన. అయ్యా అన్న సెలవిచ్చినట్లుగా అవిధ్వంసమైతే ఆగిపోవచ్చేమో గాని దాని యొక్క పర్యవసానము నాయన జీవిత కాలం మట్టుకు అనుభవించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయ్యా. ఎందరో అనాథలైపోతున్నారు ప్రభువా, ఎందరో సమిధలైపోతున్నారయ్యా, ఎందరో సర్వస్వమును కోల్పోతున్నారయ్యా, నిరాధారులుగా మిగిలిపోతున్నారయ్యా. అయ్యా వలసలు వెళ్ళిపోతున్నారు ప్రభువా, ఎక్కడ ఉండాలో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితులు వస్తున్నాయ్యా. కనికరించండి అయ్యా. నీవు తప్ప దిక్కు లేదయ్యా, నీవు తప్ప ఆధారము లేదయ్యా, నీవు తప్ప ఆశ్రయము లేదయ్యా, నీవు తప్ప దుర్గము లేదయ్యా, నీవు తప్ప దాగు చోటు లేదు ప్రభువా. కనికరించండి ప్రభువా.
అయ్యా నీ పాదాల చెంత నీ మట్టిగా బ్రతిమిలాడుతున్నాం ప్రభువా. అయ్యా స్థలాలన్నిటిలో మీ కృప దిగి వచ్చునుగాక, నీ వాత్సల్యతతో మీరు జ్ఞాపకము చేసుకుందురుగాక నాయన. ఏ స్థలాలు విధ్వంసమైపోతున్నాయో నాయన, దాంట్లో స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి నాయన, గృహ సముదాయాలు ఉన్నాయి ప్రభువా. ఆ స్థితిలాల కింద ఎంతో మంది ఆర్తనాదాలు వినపడుతున్నాయి అయ్యా, కనికరించండి ప్రభువా. అయ్యా నా తండ్రి, నీ సేవకులంగా కలసి ఏకీభవిస్తున్నాము, కలసి మొరపెడుతున్నామయ్యా. అయ్యా మీ చిత్తములు దాగిపోవాలి ప్రభువా. నా శాంతినే నేను మీకు ఇచ్చి వెళ్ళుచున్నాను, అది లోకం ఇచ్చినట్లుగా కాదు అని చెప్పావయ్యా. నీ శాంతి కొరకు, నీ సమాధానము కొరకు నాయన మొరపెడుతున్నాం ప్రభువా. అయ్యా నీ సేవకుని ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. నీ సేవకురాళ్ళ ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. కన్నీళ్లతో నీ పాదములు కడుగుతూ ఉండగా ప్రభువా, అయ్యా మీరు దిగి రండి ప్రభువా. స్తోత్రాలు నాయన, నీ కనికరము చూపండి అయ్యా. ఆ విధ్వంసం అంతటిని మీరు ఆపివేయండి ప్రభువా. ఆ జీవితాలను కట్టండి అయ్యా, ఆ కుటుంబాలను కట్టండి అయ్యా. పడిపోయిన పరిస్థితులను లేవనెత్తండి ప్రభువా, బాగు చేయండి ప్రభువా, నిలబెట్టండి ప్రభువా, మరలా నూతన పరచండి ప్రభువా. వందనాలు చెల్లిస్తున్నామయ్యా. కృపతో దర్శించి ప్రభువా ఈ పట్టణమంతా కదిలి వచ్చిన ఆయన, ఆయా ప్రాంతాల నుంచి దైవజనులందరూ కలిసిన ఆయన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ చేస్తూ ఉండగా ప్రభువా, మీరే కృప చూపిన ఆయన, ఆ విధ్వంసమంతా కూడా నాయన మీరు ఆపివేసిన ఆయన, మరలా పరిస్థితులన్నీ చక్కదిద్దబడినట్లుగా వలసలు వెళ్ళే వారు ఆగిపోవాలయ్యా. వారు స్థానిక స్థలాలలోనే వారు మరలా ధైర్యము తెచ్చుకొని నిలబడినట్లుగా ప్రభువా నీ కృప కొరకు వేడుకుంటున్నామయ్యా. వారందరూ నీ బిడ్డలే కనుక నాయన నీవే నీ కృపలో దయలో వారందరికీ కావలసిన సాయం ప్రభువా మీరు మాత్రమే చేయగలరయ్యా, ఎవరి వలన కాదయ్యా. కనుక మీకే సాధ్యము గనుక ప్రభువా వారందరినీ మీరు నాయన వారి జీవితాలలో మీరు ధైర్యము అయ్యా మీరు కలుగొచ్చేయమని ప్రభువా. ఎన్నో నాయన జీవితాలు నాయన వణికిపోతూ ఉన్నాయి ప్రభువా, భయము గుప్పెట్లు అల్లల్లాడిపోతున్నాయి అయ్యా. అయ్యా మరణము గుప్పెట్లు అల్లాడిపోతున్నాయి ప్రభువా. వారందరూ యేసుక్రీస్తు నామములో కాపాడబడుదురుగాక నాయన, రక్షించబడుదురుగాక నాయన. నీ కృపకి అప్పగిస్తూ తండ్రి నాయన సమస్త మహిమను మీకు ఆపాదిస్తూ నా తండ్రి వారందరినీ మీ పాదాలకు అప్పగించుకుంటూ నాయన నాకు ముందు చేసిన ప్రార్థనలు ఆలకించిన పరిశుద్ధాత్ముడా అదేన ప్రార్థన కూడా మీరు ఆలకించు నాయన. వారందరినీ కృపలో నాయన కాచి దాచి భద్రపరచి నా తండ్రి ప్రతి అవసరత తీర్చి మహిమ పొందమని మీ పాదములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుదాం. దేవుని బిడ్డలారా, సేవకులారా, సేవకురాండ్రులారా, మరి మన మధ్య ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మెంబర్ లేవి గారు వచ్చి మరొక అంశం కొరకు వారు ప్రార్థన చేస్తారు. మరి యొక్క విధ్వంసకర పరిస్థితుల్లో మరి ప్రజలు మరి నిత్యావసర వస్తువుల కొరకు వారు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా వాణిజ్యం వారికి కూడా సమకూర్చబడినట్లుగా మరి ప్రార్థన చేద్దాము. వారికి కావాల్సిన ప్రతిదీ కూడా ప్రభు వారికి అనుగ్రహించినట్లుగా, ఎవరు ఏ విధమైనటువంటి మరి ఇబ్బందులు పడకుండా వారికి ప్రభు సహాయం కలుగునట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మరి లేవి గారు వచ్చి మనం ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రములు 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 తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మా రక్షకుడా, విమోచకుడా, మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవుడము, భూమి మీదను ఆకాశం మీదను నమ్మకమైన వాడవు నీవు, నమ్మదగిన దేవుడవు నీవు. నీ వంటి వారు మరొకరి లోకంలో ఎవ్వరు లేరు నాయనా. సమస్త సృష్టికి మూలకారకుడు నీవు. సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణకోటికి కూడా నాయన
ఆధారభూతుడవు నీవు. నీ వైపు చూస్తున్నాం, నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. అయ్యా, యజమానుని చేతి తట్టు దాసుడు చూచినట్లుగా మా యజమానుడు అయిన నీ తట్టు మా చేతులు చాస్తున్నాం. మా నేత్రములు ఎత్తిన ఆయన ఆశతో, ఆసక్తితో, నిరీక్షణ కలిగిన ప్రభువా నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. ఈ దినమనం ఆయన నీ దాసుల ద్వారా, అయ్యా ఆరోగ్య ప్రసాద్ అయ్య గారి ద్వారా ప్రేరేపించి పురుకొల్పి నీ పాదములు పట్టుకొని విజ్ఞాపన చేయుటకు నాయన, నీ పాదములు పట్టుకొని నా తండ్రి విన్నవించుకొనుటకు నా ప్రభువా మీరిచ్చినటువంటి సమయమును బట్టి, ఏర్పాటు చేయబడినటువంటి ఈ విధ్వంస నిరోధక కార్యమును బట్టి నాయన నీ సన్నిధికి చేరి ఉన్నాం. ఇప్పటి వరకు నీ దాసుల అభిషక్తులు, నీ దాసురాండ్రు అనేక మంది విన్నవించి ఉన్నారు. వారి కాదు నాయన, ఇంకనూ సర్వ ప్రపంచమందంతటి కూడా శాంతి సమాధానము కొరకు నీ ఆత్మ కలిగిన ఆయన నీ సన్నిధిలో మొరపెడుతూ కన్నీరు కారుస్తూ నా తండ్రి నీ వైపు చేతులు చాచిన ఆయన, నువ్వే మా సహాయకుడవు నాయన, నువ్వే మాకు ఆశ్రయము నాయన. సమస్త బంధకాల నుంచి విడిపించగలిగిన వాడవు నువ్వని, దుష్ట శక్తులు, దురాత్మ శక్తుల చేతనైనా ప్రేరేపించబడి పురుకొల్పబడి సాటి మానవులని నాయన నిలువను హింసిస్తున్నా తండ్రి, సంతోషిస్తున్నటువంటి ఆ ప్రతి విధమైనటువంటి బంధకాల నుంచి విడుదల కలుగుట కొరకై కన్నీరు కారుస్తున్నటువంటి వారు, రోధిస్తున్నటువంటి వారు, వినిపిస్తున్నటువంటి వారు, అయ్యా ఉపవాసాలతో నీ పాదాలు పట్టుకొని నాయన గోజాడుతున్నటువంటి వారు కోట్ల కొలది కలరు అయ్యా. ప్రార్థన ఆలకించే దేవుడు కదయ్యా, ప్రార్థన అంగీకరించే దేవుడు నాయన, ప్రార్థనకు ప్రతిఫలమునిచ్చే దేవుడు నీ వైపు చూస్తున్నామయ్యా. నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. మార్గములు సరిచేయగలిగిన వాడవు నువ్వు, మార్గములను సరిచేయగలిగిన వాడవు నీవు, సమస్త పరిస్థితులను చక్కదిద్దగలిగిన వాడవు నీవయ్యా. రాజు హృదయమును నీటి కాలువల వలె ప్రవహింపచేస్తానన్న దేవుడు కదయ్యా. రాజు హృదయమును నీటి కాలువల వలె ప్రవహింపచేస్తానన్న దేవుడు. అవునైనా ఏ రీతిగానైనాను, ఏ విధముగానైనాను, ఎన్ని మలుపులైనను మనసులను తిరపగలిగిన వాడవు నీవు, ఆలోచనలను తిరపగలిగిన వాడవు నీవు, ఉద్దేశములను మార్చగలిగిన వాడవు నీవు, సమస్తమును చేయగలిగిన సామర్థ్యత కలిగిన వాడవు నీవు అయ్యా. సమాధానకర్త, నీ సమాధానమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ, సమాధానకర్త నీ సమాధానం ఆయన వర్షము వలె భూమి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నా. సమాధానకర్త నీ సమాధానం ప్రతి బిడ్డపై, ప్రతి కుటుంబంపై, ప్రతి దేశంపై, ప్రతి రాజ్యముపై ఉంచమని, మరి ముఖ్యంగా నాయన అధికారులపై నాయన ఆ సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నా. సమాధానకరమైన మనస్సును దయచేయమని ప్రార్థిస్తున్నా. సమాధానము లేకపోవటం చేతనే కలుగుచున్న ఘోరమైన పరిస్థితులు నా ప్రభా, ఇబ్బందులను మీరు ఆకాశము నుంచి చూస్తూ ఉన్నారయ్యా. మీకు ఆకాశము నుంచి నాయన చూస్తూ ఉన్నారయ్యా. నీకు మరుగైనది తెలియనిది ఏది లేదు నా ప్రభువా. అయ్యా మేమేమి చేయలేము నాయన, నీకు మొరపెట్టుట తప్పయ్యా, నీకు విన్నవించుకొనుట తప్ప నాయన, నీ పాదములు పట్టుకుని అడుగుట తప్ప మేమేమీ చేయలేము నాయన. సమస్తమును చేయగలిగిన సామర్థ్యత కలిగిన దేవుడు అయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి అయ్యా, నీ కృపలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి అయ్యా.
అయ్యా నీ పాదములు పట్టుకొని అడుగుచున్నాము నాయన. తల్లడిల్లుతున్న హృదయాలను నాయన, కృంగిపోతున్న బ్రతుకులన్నా ప్రభా, నీ జీవంతో నీ సహాయ స్థితులనైనా దిక్కు తోచక నా ప్రభువా, నలు దిక్కులు అర్జిస్తున్నా ప్రభువా, నిరీక్షణతో నాయన నిరాశతో చూస్తున్నా ఆత్మలను ఆ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని బలిపడాలి అయ్యా. కృంగిన స్థితిలో నాయన, అనగారిన స్థితిలో నా ప్రభువా, చేతులు చాచి నా తండ్రి వేడుకుంటున్నటువంటి వారిని నీ హస్తానికి అప్పగిస్తున్నామయ్యా. నీవే సహాయకుడు నా ప్రభువా, నీవే ఆదరణకర్తవు నాయన, నీవే నా ప్రభువా సమస్తమును చేయగలిగిన సామర్థ్యత కలిగిన వాడు. జ్ఞాపకం చేసుకోనండి అయ్యా, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి నాయన. కన్నీరు కాలుస్తున్నా తండ్రి, వేదనతో నా ప్రభువా, అయ్యా 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 మరపెడుతున్నటువంటి వారినైనా, అయ్యా వేదనతో కృంగినైనా అల్లాడుతూ కన్నీరు కాలుస్తున్న వారిని మీ హస్తాలకు అప్పగిస్తున్నా. వారి అవసరతలన్నీ తీర్చగలిగిన దేవుడు ఆదుకోనండి అయ్యా, ఆదుకోనండి నాయన. అయ్యా వారి కొరకు నాయన కావలసిన సమస్తమును సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. వారి కొరకు కావలసిన సమస్తమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ గుప్పిలిని విప్పి పోషించే దేవుడు కదయ్యా నువ్వు, నీ గుప్పిలిని విప్పి పోషించే దేవుడు కదా. మీ గుప్పిలి విప్పమని ప్రార్థిస్తున్నామయ్యా, నీ గుప్పిలి విప్పమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ప్రతి విషయంలో నా తండ్రి వారికి కావలసిన ప్రతి అవసరత నాయన, ప్రతి అక్కరత నా ప్రభా నీ గుప్పిలి విప్పి నా తండ్రి